పదవి విషయంలో సమాన భాగం అంటే తండ్రి అనుభవించిన పదవిని బిడ్డ పొందే అవకాశం ఉంటుందంటారా? ఇప్పుడున్న పలు రాజకీయ పార్టీల్లో ఈ విషయం గురించి పెద్ద చర్చ జరుగుతుందమ్మా. ఇప్పుడు ఎందుకు ఒక పురుషుడికి అధికారం ఇవ్వాలి? తండ్రి తర్వాత అధికారం పురుషుడికి ఎందుకు ఇవ్వాలి, బిడ్డకి ఎందుకు ఇవ్వకూడదు? కరెక్టే. దానికి నీకు కరెక్ట్ అయిన సమాధానం చెప్తాను. అసలు ఎవరికి వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే రాజరికం కాదు ఇది. మనమేమి రాజవంశాలు లేవు. ఇంకా పూర్వకాలం అంటే శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు ఉండేవారు. రాజు చనిపోయిన తర్వాత పిల్లలు లేకపోతే రాణి పరిపాలించేది, లేదంటే వాళ్ళ పిల్లలు వచ్చేవారు. లేదు, మగపిల్లడు లేని, మగ సంతానం లేనప్పుడు ఆడబిడ్డని అక్కడ యువరాణిగా ఇచ్చేవారు. మన రాజరికం ఉందా? లేదు కదా. సో ఆ రాజరికాలు మనకి లేవు. ఆడపిల్లకి మనం మంత్రి పదవి ఇవ్వాలా, మగపిల్లడికి ఇవ్వాలా అనేది లేదు. ఎవడు గెలిస్తే వాడికి వస్తుంది. ప్రజలు ఎవరు గద్దె మీద కూర్చోపెడితే ఎవరిని వాడు రాజు అవుతాడు. ఇప్పుడు ట్రెండ్ ఇది. అంతేకాదు పూర్వకాలం ఇది మిక్స్ చేయకూడదు ఇక్కడ.